నిజమైన ప్రేమ సమస్త దోషాలని కప్పిస్తుంది. నిజమైన ప్రేమ దేన్నైనా క్షమించింది, ఏదైనా క్షమించింది నిజమైన ప్రేమ. చాలా మంది అంటారు, వీడు క్షమించరాని తప్పు చేశాడు, అందుకే వీడితో మాట్లాడతాం మానేశాను. క్షమించరాని తప్పు చేశారు, అందుకే వీళ్ళని పక్కన పెట్టేశాం. అలా దేవుడు అనుకుంటే, దేవుడు కూడా వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, క్షమించరాని తప్పులు చేశారు, వీళ్ళు నరకంలో వేసేద్దాం అనుకుంటే, లేదా ఆ చెయ్యి విడిచిపెడదాం వీళ్ళని అనుకుంటే, దేవుడు మన చెయ్యి విడిచిపెడితే, దేవుడు మనల్ని నిజంగా ప్రేమించాడు గనక ఆయన దీర్ఘ శాంతం కలిగి ఇంకా 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 క్షమిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమించాడు గనక నీకోసం బాధలు పడ్డాడు. ఆయన మనల్ని నిజంగా ప్రేమించాడు గనక హింసింపబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చివరికి ప్రాణాలు ఇచ్చాడు. తన ఒంటిలో ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా చివరి వరకు మన కోసమే చిందించాడు. నిజమైన ప్రేమ ఏదైనా క్షమిస్తుంది. నువ్వు క్షమించట్లేదంటే నీది నిజమైన ప్రేమ కాదు. నేను ఒక అతన్ని చూశాను, వాళ్ళ స్నేహితుడు ఏ తప్పు చేసినా పోనేలే, వాడే తెలుసుకుంటాడు ఇదే చెప్తా ఉండేవాడు. అది పెద్ద తప్పు కాదులే అంటా ఉండేవాడు. చూడండి, మనకి గిట్టన మనిషి ఉమ్మొచ్చి ఊసినా కానీ నన్ను చూసే ఊసాడు అంటారంట. వాడికి ఉమ్మొచ్చి వాడు ఏదో రోడ్డు ఊసుకున్నాడు, వాడంటే నీకు పడదు, వాడు నన్ను చూసే ఊసాడు, నా ముందే ఊసాడు అనుకుంటా. అదే మనకిష్టమైన మనిషి నిజంగా ఊసిన వాడేదో పొరపాటును పొరపాటును ఊసాడు. ఇష్టమైన మనిషి అయితే పొరపాటును ఊసాడు అనుకుంటా. ఇష్టం లేని మనిషి అనుకోడు, ఉమ్మొచ్చి ఊసినా కావాలనే ఊసాడు అనుకుంటా. మన జీవితంలో నిజమైన ప్రేమ కలిగి ఎంతటి తప్పునైనా క్షమించగలిగి ఉండాలి. ఎవరినైనా ప్రతి మనిషిని క్షమించే గుణాన్ని మన శరీరానికి అలవాటు చేయాలి. ఎవరినైనా ఏ మతస్థులనైనా ఏ కులస్థులనైనా ఎవరినైనా క్షమించడానికి అలవాటు పడాలి. నీ పట్ల తప్పు చేసినా క్షమించగలిగే గుణం ఉన్నప్పుడు నువ్వు నిజంగా పరలోకానికి వెళ్తావు. లేకపోతే ఇట్లాంటి కుళ్ళంతా పెట్టుకుంటే పరలోకం కాదుగా, దాని గేటు దాకా కూడా వెళ్తున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు అంతే.